గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు పైడినాయుడు అండి. మాది ఆనందపురం విలేజ్, ఆనందపురం మండలం నివాసినండి. నేను గత 2 నెలలుగా ఆనందపురం ఎంఆర్ ఆఫీస్లో తహసీల్దార్ గారు నియమించిపోవడం వల్ల ఇబ్బందులు స్థానికంగా ఉన్న విద్యార్థులకు కావచ్చు, రైతులకు కావచ్చు, అందరికంటే ఇప్పుడున్న స్కూల్స్ ఎగ్జామ్స్ జాయినింగ్స్ టైమ్స్, అలాగే ప్రతి ఒక్కరికి క్యాస్ట్ సర్టిఫికెట్లని, ఇన్కమ్ సర్టిఫికెట్లని ప్రతి స్కూల్లోని అడగడం, వీటి వల్ల స్థానిక తహసీల్దార్ లేకపోవడం వలన చాలామంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. అలాగే రైతులు కూడా సకాలంలో పాస్బుక్లు చేయించుకుందామన్నా, లేదా చిన్న చిన్న సమస్యలున్నా, ఇల్లు పట్టాల కోసం ఏదన్నా సరే తహసీల్దార్ గారు అందుబాటులో లేకపోవడం వలన స్థానికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిలన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా, కూటమి నాయకులు కూడా పరిస్థితులను అర్థం చేసుకొని మాకు వెంటనే తహసీల్దార్ గారిని ఆనందపురం ఎంఆర్ ఆఫీస్కి ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. మా స్థానిక సమస్యలు అర్థం చేసుకునే వ్యక్తిని, అలాగే మా యొక్క విన్నపాలన్నీ కూడా తీర్చే వ్యక్తిని, రాజకీయాలకు అతీతంగా ఏ ఒక్కరిని కూడా ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నేను ఆనందపురంలో నివసిస్తూ ఉంటాను. నా పేరు పంచముఖేశ్వరరావు. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో గత 2 నెలల నుంచి ఎంఆర్ఓ గారు లేకపోవడం చాలా ఇబ్బందిగా అవుతూ ఉంది. ఏ ఒక సర్టిఫికేట్ కావాలన్నా, భూమి తల్లక ఆన్లైన్ చేయించుకోవాలన్నా, మ్యూటేషన్ చేయించాలన్నా కానీ ఎంఆర్ఓ గారు లేకపోవడం మూలంగా పని మొత్తం ఆగిపోతూ ఉంది. దయచేసి జిల్లా కలెక్టర్ గారు ఈ ఆనందపురానికి మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ గారిని త్వరగా నియమిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను మీసాల నాగేశ్వరరావు. మాది ఆనందపురం మండలం, ఆనందపురం పంచాయతీ అండి. అయితే ఇప్పుడు ఆనందపురం మండలంలో సుమారు 29 పంచాయతీలు ఉన్నాయండి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అనేక విద్యా సంస్థలు ప్రారంభం కానున్న తరుణం ఇది. అయితే ఇలాంటి సమయంలో నేను ఒక స్థానికంగా రాజకీయంగానో లేదంటే సేవా రంగంలో ఉన్నాను. అయితే నన్ను ఉదయం లేస్తున్న ఇప్పటి నుంచి చాలామంది ఈ రెవెన్యూ పరంగా, లేదంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు అవ్వచ్చు, రకరకాల విషయాల మీద ఎంతోమంది అడుగుతూ ఉంటారండి. అయితే ఇప్పుడు మాకు ఈ ఆనందపురం మండలంలోని గౌరవ ఎంఆర్ఓ గారిని, పాత ఎంఆర్ఓ గారిని వేరే దగ్గరికి పంపించి సుమారుగా దగ్గర 2-3 నెలలు అయిపోయిందండి. ఇప్పటికీ కూడా మాకు ఈ స్థానంలో వేరే వారిని భర్తీ చేయలేకపోతున్నారు. అలాగే మాకు ఈ మండలంలో ఎంఆర్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా కీలకంగా, ఎందుకంటే ఇక్కడ మాకు ఎక్కువ మిగతా మండలాలతో పోల్చుకుంటే చాలా కొండలు అవ్వచ్చు, చెరువులు అవ్వచ్చు, అలాగే నివాస స్థలాలు అవ్వచ్చు, చాలా వరకు రెవెన్యూ పరిధి చాలా ఎక్కువ ఉంటుందండి. దీని మీద కొంచెం బాగా గ్రిప్ ఉండి, ముఖ్యంగా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని వాళ్ళని ఇక్కడ మాకు నియమిస్తే మాకు చాలా మంచిది జరుగుతుందండి. అలాగే ఈ ఎంఆర్ఓని నియమించే తరుణంలో ఏదైతే ఈ మనకి ఈ భీమిలి నియోజకవర్గం అనేది ఏదైతే ఉందో, ఇది రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద నియోజకవర్గం, ఇది అందరికీ తెలుసు. దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అయినటువంటి మన గంటా శ్రీనివాస్ గారు అవ్వచ్చు, అలాగే మన స్థానిక నాయకులు అవ్వచ్చు. మెయిన్ ఏదైతే ఇక్కడ ఎంఆర్ఓని నియమించేటప్పుడు స్థానిక ఎమ్మెల్యే తాలూకా కొంచెం సలహా అవ్వచ్చు, సూచనలు అవ్వచ్చు పాటిస్తే మంచిదని నా పరంగా, నా కూటమి నాయకుడిగా నా అభిప్రాయం అండి. ఈ విషయంలో కొంచెం త్వరగా స్పందించి గౌరవ కలెక్టర్ గారు అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, తొందరగా ఇక్కడ ఎంఆర్ఓ నియమించి మాకు మండలానికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.